బోగత జలపాతం జయశంకర్ జిల్లా వాజేడు మండలంలో బోగత గ్రామంలో ఈ జలపాతం ఉంది. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం ఇది. వాజేడు మండలం కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బోగత జలపాతం. జూలై నుండి నవంబర్ వరకు భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది ఇక్కడ. కొండ కోనల నుంచి జాలువారే నీటి పొంగు బోగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది. బోగత వాటర్ ఫాల్స్ని చీకులపల్లి ఫాల్స్ అని కూడా అంటారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో చీకుపల్లి అటవీ ప్రాంతంలో బోగత జలపాతం ఉంది. కాళేశ్వరం, భద్రాచలం అడవుల మధ్య ఇది ఉంది. 30 అడుగుల ఎత్తు నుండి వాగునీళ్లు దూకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడ్డాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండ కోనల్లో నుంచి హోరెత్తే నీటి హోయలు నిండైన జలపాతం ఈ బోగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాలలో ఇది ఒకటి. హైదరాబాద్ నుండి పర్యాటకులు రైలు, రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ నుండి కొత్తగూడెం వరకు సౌకర్యం ఉంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడు మండల కేంద్రానికి రోడ్డు మార్గాన్ని చేరుకోవాలి. అక్కడి నుండి మరో కిలోమీటర్ ముందుకు వెళ్ళాలి. ఎడమవైపుకి తిరిగి 2 కిలోమీటర్ల మట్టి రోడ్డున వెళ్తే అందాల బోగత దర్శనమిస్తుంది. వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 240 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని చేరుకునే ప్రయత్నంలో 15 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ఆస్వాదించవచ్చు. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడుకు వెళ్ళాలి. వాజేడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్వే ఉంటుంది. అక్కడి నుంచి మరో 3 కిలోమీటర్లు వెళ్తే బోగత జలపాతం వస్తుంది. ఖమ్మం నుంచి అయితే 240 కిలోమీటర్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని బోగత హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో, ఏటూరు నాగార్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బోగత ఉంటుంది. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతం సమీపంలో కొంగలి జలపాతం, గద్దలసరి జలపాతం, ఒంటిమామిడి లొద్ది జలపాతం ఉన్నాయి. గొప్ప ప్రకృతి దృశ్యాల అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. అందువల్లే ఈ జలపాతానికి తెలంగాణ నయాగరా అని పేరు కూడా వచ్చింది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ జలపాతాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం. వర్షాకాలంలో అయితే బాగుంటుందన్నమాట. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో చెరువులు నిండిపోయాయి. జలపాతాలు కళకళలాడుతున్నాయి. బోగత జలపాతం చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. పాల నురుగులా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. కొండలపై నుంచి ఊవెత్తున ఎగిసిపడుతున్న జలధారలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ జలపాతాలను చూసేందుకు తెలంగాణలో నలుగుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. సురక్షితంగా ఈత కొట్టడానికి కూడా అనుమతి ఉంది. వేసవికాలంలో ఈ ప్రదేశానికి వెళ్ళకండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.